కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు ఛార్జ్ షీట్ అయితే విడుదల చేసింది. దానిపై మాట్లాడడానికి మనతోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, మీరు ఛార్జ్ షీట్ విడుదల చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఛార్జ్ షీట్లు వల్లనే ప్రజలకు ఈ యొక్క తెలంగాణ ఒక ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి దీంట్లో మేము దాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు మర్చిపోయింది, వాగ్దానాలు చేయట్లే. కాబట్టి దాని మీద భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇవన్నీ కూడా తెలపడానికి ఈ ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. అంటే మున్సిపాలిటీలో అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా మీరు ఆరోపిస్తున్నారు. అంటే ఏ విధంగా అవినీతి జరుగుతుంది మున్సిపాలిటీలో? 100% డెవలప్మెంట్ ఎందుకు కావట్లే? పన్నులు మాత్రం కోట్లు కూడా లక్షలు తీసుకుంటున్నారు. ఏమవుతుంది? ముందు చెప్పాలి కదా వాళ్ళు. సో కాబట్టి అవినీతి జరుగుతున్నది, దానికి బట్టబయలు చేస్తాం. అవినీతి రహితమైన పరిపాలన మేము ఇస్తాం. బీజేపీ కూడా ఇప్పుడు కేంద్ర బడ్జెట్ను కూడా రాష్ట్రానికి అంత ప్రియారిటీ ఇవ్వలేదని కూడా చెప్తున్నారు. వాళ్ళకు తెలియలేని మాటలు ఇవన్నీ. ఇప్పుడు మీ ఎందుకు బడ్జెట్లో ఇస్తారు? ఇట్లా వాళ్ళ బడ్జెట్లో ఇస్తారా? మహబూబ్నగర్కు వాళ్ళ బడ్జెట్ ఆదిలాబాద్ చెప్తారా? వాళ్ళ బడ్జెట్ నల్గొండ చెప్తారా? బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. ఆ కేటాయింపులు తెలంగాణ కూడా వస్తాయి. అంతా కూడా తెలియకపోతే వాళ్ళు రాజకీయాలు ఏం చేస్తున్నారు? అంటే అమరావతికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. ఎవరు ఏది ఇవ్వలేదు అట్లా. అదే ఇవన్నీ పొరపాటు.